సనాతన ధర్మాన్ని కాపాడాలి, అపవిత్రం చేయాలి. ఈవో వచ్చేసి కల్తీ కాలేదు, అపవిత్రం జరగలేదు అని ఆయన అంటున్నాడు. నువ్వు వచ్చేసి అపవిత్రం జరిగింది, అందుకోసం వచ్చేసి ప్రాయశ్చిత్త తీర్చి చేపడతాను ఈయన అంటాడు. ఆయన అపవిత్రం జరగలేదని ఈవో అంటాడు, నువ్వు జరిగింది అంటావు. మీ ఇద్దరిలో వచ్చేసి మరి ఆయన సస్పెండ్ అన్నా చేయాలా, నువ్వు రాజీనామా చేయాలా? ఆయన సస్పెండ్ అన్నా చేయాలా, నువ్వు రాజీనామా చేయాలా? ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశాడు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసినోడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలా? నువ్వు తప్పు చేసినావా? నీకు సంబంధం లేదు కదా, నువ్వు చేయడం ఏంటి? కాబట్టి నువ్వు చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి నీ శాఖలో. అటవీ శాఖ, పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అనేక సమస్యలు, ఇంకా లోకల్గా స్థానిక ప్రభుత్వాలకు 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా నిధులు, విధులు, అధికారాలు బదిలీ చేయాలి. మొన్న గ్రామ సభలు జరిపినాం, మంచి కార్యక్రమం, గిన్నిస్ రికార్డు ఎక్కింది. ఆ విధంగా చేయాల్సినట్టుగా అనేక సమస్యలు ఉన్నాయి. మొత్తం స్వచ్ఛ భారత్ కింద నువ్వు గవర్నమెంట్ సూచించిన సంపద కేంద్రాలన్నీ దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని ఆపరేషన్ తీసుకురా. అంటే ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ అమ్మవారి టెంపుల్లో మెట్లు కడగటం, బొట్లు పెట్టే కార్యక్రమం చేశారు. ఇదంతా హాస్యాస్పదం. అంటే ఇదన్నీ వచ్చేసి హిందువులంతా బయటకు రావాలి, మౌనంగా ఉంటాం కాదు, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేది అందరి పార్టీ, అందరి ప్రభుత్వం. దాంట్లో నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు. హిందువులందరూ వచ్చేసి హిందువుల నాస్తికులు లేరా? హిందువుల నాస్తికులు 50% ఉంటారు. అందరూ వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు ఉన్నారా? ఈశ్వరుని కొలిచే వాళ్ళు లేరు, ఆంజనేయుని కొలిచే వాళ్ళు లేరు. రకరకాలు ఉంటారు. అదే అన్ని మతాల్లో ఈ ముస్లింలు వచ్చేసి షియాలు, సున్నీలు, క్రైస్తవుల్లో క్యాథలిక్స్లు, ప్రొటెస్టెంట్స్, బౌద్ధుల్లో వచ్చేసి హీనయానము, మహాయానము, జైన్లో వచ్చేసి దిగంబర్లు, శ్వేతాంబర్లు. ఇక్కడ 3 నామాలు ఇట్లా, 3 నామాలు ఇట్లా హిందువులు. కాబట్టి ఏంటి సనాతన సాంప్రదాయం అంటే? సనాతన సాంప్రదాయం అంటే ఏంది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదే వెంకటేశ్వర స్వామి సమక్షంలో నరేంద్ర మోడీ ఎన్నికల సభలో వచ్చేసి మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. మరి దానికి పంగనామాలు పెట్టి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పడము ఇది సనాతన ధర్మమా? మరి దాని గురించి ప్రశ్నించండి మోడీ. నేను బీజేపీ నాయకులు మీరు సనాతన ధర్మం అంటున్నారు కదా, వెంకటేశ్వర స్వామి సమక్షంలో మీరు చెప్పారే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి అడగండి. సనాతన ధర్మము మీరు పరీక్షలు అయితే ఇదే నా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? బీజేపీ మోసం చేసింది, 2 పాచిపోయిన రెడ్డి ఇచ్చినారని చెప్పారు. ఏమైపోయినాయి పాచిపోయిన రెడ్డు? అడుగు మరి నరేంద్ర మోడీని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి. నీ సనాతన ధర్మం మీద అంత ఆప్యాయత ఉంటే, రాష్ట్రం మీద అంత ఉంటే నువ్వు బీజేపీ నాయకులు అడగాలి, జనసేన నాయకులు అడగాలి, పవన్ కళ్యాణ్ అడగాలి. అది మాత్రం అడిగేదిలే. ఎందో సనాతన ధర్మం. హిందువులంతా బయటకు రావాలి, రోడ్డు మీద ఇంట్లో మౌనంగా ఉంటాం కాదు, క్రైస్తవులకు ఏదైనా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, ముస్లిం జరిగితే అలా ఊరుకుంటారా, హిందువులు ఎందుకు యూనిటీ కార్ అనేది ఆయన నువ్వు పిలిపిస్తారు. నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా లేకుంటే ఒక వచ్చేసి ఒక పూజారిగా చేస్తున్నావు? నువ్వు పూజారివా, ఉప ముఖ్యమంత్రివా? డిప్యూటీ సీఎం. నువ్వు పూజారివా, ఉప ముఖ్యమంత్రివా? పార్టీ ప్రభుత్వానికి వచ్చేసి హిందువులు ఓట్లేస్తుంటారు, ముస్లింలు ఓట్లేస్తుంటారు, క్రైస్తవులు ఓట్లేస్తుంటారు, సిక్కులు ఓట్లేస్తుంటారు, జైనులు ఓట్లేస్తుంటారు. హిందువుల్లో వచ్చేసేసి వైష్ణవులు వేసింటారు, శైవులు వేసింటారు, మిగతా ఆంజనేయ స్వామిని కొలిచే వాళ్ళు, విఘ్నేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు వేసింటారు. దాంట్లో నాస్తికులు కూడా వేసింటారు. అన్ని మతాల్లో ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ క్రైస్తవ మతంలో కూడా 50% మతానికి అతీతులు ఉన్నారంట. మనం చూస్తే ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ మనం వచ్చేసి క్రైస్తవ కాదు. అదేవిధంగా భారతదేశం వచ్చేసి మేము అందరూ ఇంట్లో వచ్చేసి నా భార్య రోజు పూజలు చేస్తుంది, నేనేం పూజ రూమ్లోకి పోను, ఇద్దరు సహజీవనం, మన ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నాం, ఆవిడ పూజలు చేస్తూ నేను పూజలు చేయను అంటే నేను వచ్చేసి. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం, అందరి వాడు, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అందరి వాడుగా, అందరి ప్రభుత్వంగా ఉండాలి. కాబట్టి ఎక్కడ తప్పు జరిగితే అది ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారంగా, చట్టపరంగా మాట్లాడాలా, చర్యలు ఉండాలా. కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి తలకాయ మీద తలకాయ ఉండే వాళ్ళు మాట్లాడే మాటలు కాదు ఇవి. సార్, ప్రజెంట్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి నేనే బ్రహ్మాండంగా చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది. దానికి రీజన్స్, ఇది జాతీయ పార్టీకి ప్రాంతీయ అడ్వాంటేజ్ ఏమంటే ఒక రాష్ట్రంలో ఉండే ఎఫెక్ట్ ఇంకో రాష్ట్రంలో పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి రేపు హర్యానాలో, జమ్మూ కాశ్మీరు, రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఇటువంటి చోట్ల మంచి రిజల్ట్ వస్తే దాని ప్రభావం
ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఇది నెంబర్ 1. రెండవది, ఆంధ్రప్రదేశ్ సహజసిద్ధంగానే కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కంచుకోవటం. తర్వాత ఈ 2 ప్రభుత్వాల పాలన చూశారు. 2 ప్రాంతీయ పార్టీలు జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలన 10 ఏళ్ళు చూస్తారు, 5 ఏళ్ళు చూస్తారు. కాబట్టి న్యాచురల్గా ప్రజలు మార్పు కోరుకోవడం అనేది మానవుని సహజ లక్షణం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారు? 100% ఉంటుంది. భవిష్యత్తులో ఏమన్నా అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి వస్తుందా? నేను అధికారంలోకే వస్తుందంటా. నేను అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, తమిళనాడు జయలలిత గొప్ప నాయకురాలు కదా, అసెంబ్లీ ఎమ్మెల్యేలను మొత్తం అందరినీ శాసించిన నాయకురాలు కదా. 96లో 91 నుండి 96 వరకు ఆవిడ ముఖ్యమంత్రి. 96లో ఆడ 234 ఎమ్మెల్యే సీట్లు. ఎన్ని వచ్చాయి? ఏడీఎంకేకు 4 వచ్చాయి. జయలలిత స్వయంగా ఆవిడే ఓడిపోయింది. ఏడీఎంకేకు 234కు 4 వచ్చాయి. ఆవిడ సొంతంగా ఓడిపోయింది 96లో. 2001లో మళ్ళా అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాజకీయాలు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు ఒక్క ఇష్యూ మీద అయిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిందే. కాబట్టి మేము క్షేత్రస్థాయిలో చేసే కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పెర్ఫార్మెన్సు, ఈ యొక్క రాష్ట్రంలో ఉండే కేంద్రంలో ఉండే ప్రభుత్వాల వైఫల్యాలు, ఇవన్నీ కలిసి ఖచ్చితంగా గతంలో కూడా 10 ఏళ్ళ అధికారం లేని రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 2004 వరకు కేంద్రంలో రాష్ట్రంలో లేదు కదా. కాకపోతే ఇప్పుడు 10 ఏళ్ళ బదులు 15 ఏళ్ళు. కాబట్టి మా యొక్క లక్ష్యం 3 లక్ష్యాలు. ఒకటి, 2026లో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతాయి. 2026 ఫిబ్రవరిలో, మార్చిలో. ఆ ఎన్నికల్లో నిర్మాణాత్మక పాత్ర, క్రియాశీల పాత్ర పోషించే విధంగా సీట్లు గెలవడం. రెండవది, వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2029 ముందు వస్తాయా, ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. ఇది రెండవది. మూడవది, కేంద్రంలో లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా సరే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము, రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడం. ఈ 3 లక్ష్యాల లక్ష్యం పెట్టుకొని మేము వచ్చేసి క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేస్తాం. మననే థాలీ బజావో అనే కార్యక్రమం పెట్టాం. అంటే సూపర్ సిక్స్ హామీలు ఫెయిల్ అయిపోయింది. మొద్దు నిద్ర నిద్రపోతుంది, కుంభకర్ణ నిద్ర నిద్రపోతుంది. ఆ నిద్ర నుండి లేపేదానికోసం థాలీ బజావో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. పేపర్లు, మీడియా హర్షించారు. మా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో వాతావరణం వచ్చింది. మా కార్యక్రమాలు ఇంకా చూస్తారు వచ్చేసి. సార్, కాంగ్రెస్ పార్టీ పిసిసి రథసారథిగా వైఎస్ షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడింది అంటారా? ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ వచ్చి ఎన్నాళ్ళైంది? జస్ట్ ఎన్నికల ముందే కదా, జస్ట్ ఎన్నికలకు ముందు వచ్చింది. అంటే షర్మిల గారు పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా పార్టీకి దూరం అవుతున్నారనేది ప్రతి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా రాని పరిస్థితి ఆవిడ వచ్చినప్పుడు. ఇప్పుడు మేమందరం సీనియర్స్ కదా, కొంతమంది వస్తారు అందరి అన్నీ ఉంటాయి. ప్రతిసారి వచ్చేసి ఇంట్లో ఒక వ్యక్తికి 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు సమానంగా ఉండవు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో ఉంటాయి. కాబట్టి అన్ని పార్టీలు ఇప్పుడు వచ్చేసి ఎంతమంది జగన్ పార్టీ నుండి ఆ పక్కకి పోతున్నారు. జగన్ వీరుడు సూడు విక్రమార్కుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి టీడీపీలో కొందరు, జనసేన కొంచెం చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి బ్రహ్మాండంగా వాదించిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్స్ అయినాక వాళ్ళు వచ్చేసి. కాబట్టి ఇవి రాజకీయ పార్టీలో ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెమ్మల మధ్య వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్నవి వస్తుంటాయి. ఇప్పుడు నేను సీనియర్ కాదా, రఘువీరారెడ్డి సీనియర్ కాదా, కేవీపీ సీనియర్ కాదా, పల్లంరాజు సీనియర్ కాదా, జేడీ సీనియర్ కాదా, మేమందరం సీనియర్స్మే కదా. కాబట్టి మేము పూర్తి సహకారం అందిస్తాము, మిగతా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మా లక్ష్యం కూడా చెప్పింది కదా, షర్మిలమ్మ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. 2029కి ఎప్పుడైనా జరగని 2020 ఎన్నికలకి షర్మిల గారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, షర్మిల ముఖ్యమంత్రి కావడం అనేది మా లక్ష్యము. పక్కా